కేంద్ర ప్రభుత్వంచే లక్నోలో ఈ నెల 24న జి మేడపాడు పంచాయతీకి జాతీయ గౌరవ పురస్కారం లభించింది. ఇందుకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు అవార్డును అందుకున్న సర్పంచ్ బేదంపూడి సూర్యకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుత్తి శ్రీనిబాబు, స్మార్ట్ విలేజ్ కమిటీ కన్వీనర్ గండపునేడి రామన్న దొర, పంచాయతీ కార్యదర్శి జేవీఎస్ రామకృష్ణ తదితరులకు సామర్లకోట రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం లభించింది. పంచాయతీ పరిపాలనలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం గుర్తించి గౌరవ పురస్కారాన్ని అందించిన విషయం విదితమే. లక్నోలో నుండి రత్నాచల్ రైలులో గురువారం సామర్లకోట చేరుకోగా సర్పంచ్, ఏఎంసీ చైర్మన్లకు సొసైటీ అధ్యక్షులు పాలకుత్తి రవిబాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పాలకుత్తి బ్రహ్మాజీ చౌదరిల సారథ్యంలో గజమాలలు వేసి అభినందించి స్వాగతం పలికారు. భారీ ఎత్తున బాణసంచా కాల్పులతో రైల్వే స్టేషన్ ఆవరణ మారుమ్రోగింది. అనంతరం జి మేడపాడు నుండి సామర్లకోట చేరుకున్న వందలాది మోటార్ సైకిల్, కార్లతో కార్యకర్తలు జి మేడపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఎంపీటీసీలు ఉగ్గిన సూర్యభాస్కర్రావు, కంచుమర్తి రాజన్న, పాలకుత్తి వీరలక్ష్మి, కంచుమర్తి వీర్రాజు, నలమాటి రాజు, పుట్టా విశ్వనాథం, వేట్లపాలెం ఉప సర్పంచ్ వల్లూరి శ్రీనివాసరావు, పాలకుత్తి యశ్వంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా మార్గ మధ్యలో హుస్సేన్పురం వద్ద జాతీయ అవార్డు గ్రహీతలను టీడీపీ నాయకులు చల్లా బుజ్జి, తలారి పోతురాజు, చల్లా రమణ ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీనిబాబు నాయకత్వం, బేదంపూడి సూర్యకుమారి గారు. ఓకే ఓకే, మన ఊరు అందరికీనమ్మా, మన అందరికీ చెప్తుంది. ఓకే అమ్మా, नक्कीच गाणं आहे.